మీరు అన్ని విషయాల్లో మంచిగా ఉన్నారనుకోండి, అప్పుడే మీకు పరీక్షలు ఉంటాయి. మీరు రెగ్యులర్గా స్కూల్కి వెళ్ళి రెగ్యులర్గా అటెండెన్స్ మెయింటైన్ చేస్తే, అటెండెన్స్ ఎవరికైతే ప్రాపర్గా ఉంటుందో వాళ్ళు మాత్రమే ఎగ్జామినేషన్కి ఎలో. అటెండెన్స్ 70% లేదనుకోండి, వాళ్ళు డిటైన్ చేయబడతారు, వాళ్ళు ఇంకా ఎగ్జామ్ రాయడానికి అర్హులు కారు. అంటే ఎవరు ఈ శోధనలకు అర్హులు, ఎవరు ఈ పరీక్షలకు అర్హులు అని మనం ఆలోచించామనుకోండి, ఎవరంటే దేవునిలో నమ్మకంగా ఉన్నటువంటి వారు, రెగ్యులర్గా ఆయన యాక్టివిటీస్లో ఉన్నటువంటి వారు. అయినా మీకు ఒక విషయం చెప్పమంటారా, ఈ శోధన దేవుని చిత్త ప్రకారంగానే వస్తుంది మన జీవితంలో. ఇదిగో సాతాను దేవుడి దగ్గర అప్రూవల్ తీసుకొని వచ్చాడు మన జీవితం మీదకి. యోబు గారి జీవితంలో ఏ విధంగా అయితే సాతానుడు వస్తున్నాడో మన జీవితంలో కూడా అలాగే వచ్చాడు అని మనం గుర్తించగలగాలి. కనుక ఈ సబ్జెక్ట్ తెలియకపోవటం వల్ల చాలామంది ఎలా ఆలోచిస్తారంటే, శోధనలో పడిపోతున్నా నిలబడలేకపోతున్నా అనుకుంటుంటారు. కానీ నిలబడటానికి దేవుడు 2 ఆప్షన్స్ ఇస్తున్నారు మనకి. ఏంటి ఎందుకనగానే, నువ్వు భరించగలిగినంత కంటే, సహింపగలిగినంత కంటే ఎక్కువగా నీకు శోధన రావట్లా. ఎందుకంటే దేవుడు మనకు అంతే, నువ్వు ఎంతైతే చేయగలవో అంతే ఇస్తున్నారు. రెండోది, ఆ యుద్ధం ఎలా చేయాలి, సాతానుతో యుద్ధం ఎలా చేయాలి, ఆ శరీర కోరికలతో యుద్ధం ఎలా చేయాలి, ఆ శోధనలతో మనం ఎలా ఎదిరించాలి, దానికి ఒక మార్గాన్ని కూడా దేవుడు మనకి సిద్ధపరిచారు.